మార్నింగ్ సెషన్ లో 7 మిస్టేక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ నాలెడ్జ్ ని మనకు షేర్ చేస్తున్నారు వంశీ కృష్ణ గారు. అండ్ సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇలా కొద్ది ఫాస్ట్ గా మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మిస్టేక్స్ అనేవి. సో దాని రైట్ అప్రోచ్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ అండి వంశీ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు ది మార్నింగ్ సెషన్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఓకే, ఒక్క 2 మినిట్స్ చూసి స్టార్ట్ చేస్తా సార్. మీరు స్టార్ట్ చేసేయండి, మీరు పర్లేదు, వెయిట్ చేయక్కర్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ముందుగా నాకు జన్మనిచ్చిన దేవుడికి మరియు నన్ను కొని పెంచిన తల్లిదండ్రులకు మరియు నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మైసెల్ఫ్ భట్టు వంశీ. మాది వచ్చేసి ఇక్కడ చింతనెక్కొండ గ్రామం, పర్వతగిరి మండలం. నేను వేస్టేజ్కి రాకముందు స్టడీస్లో ఉన్నా. ఇప్పుడు కూడా నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ చేస్తూనే ఏదైనా పార్ట్ టైం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వేస్టేజ్లోకి రావడం జరిగింది. దీనికి గల కారణం నా అప్లైన్, ముఖ్యంగా పరమాత్మ సార్. ఒకరోజు నాకు టీ టైం దగ్గర కలవడం జరిగింది. తమ్ముడు, ఇలా ఒక అవకాశం ఉంది, చేస్తావా అని నన్ను అడిగారు. తర్వాత నేను మీటింగ్కి అటెండ్ అయ్యి అక్కడ వీరస్వామి సార్ని కలవడం జరిగింది. ఆయన ద్వారా నేను బిజినెస్ ప్లాన్ అనేది తెలుసుకున్నా. థ్యాంక్ యూ టు పరమాత్మ సార్. మరియు మా అప్లైన్ వచ్చేసి పరమాత్మ సార్, ఇంకా వీరస్వామి సార్కి నా యొక్క ధన్యవాదాలు. నాకు ఈ వేస్టేజ్ని పరిచయం చేసినందుకు, దీని గురించి నాకు చెప్పినందుకు. ఇంకా మా మెంటర్ సింగం శ్రీలత వెంకటేశ్వర్లు సార్కి ఎంతగానో నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు. చాలా కృతజ్ఞతలు సార్. ఇంకా వచ్చేసి నాకు ఈ జూమ్ మీటింగ్లో మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్కి, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయిన రంజిత్ కుమార్ సార్ గారికి మరియు కో ఫౌండర్ అయిన ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ గోల్డెన్ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్మెంట్కి కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను ఈరోజు వచ్చేసి చెప్పబోయే అంశాలు ఏమిటంటే 7 రకాల తప్పిదాల గురించి నేను మీకు అనేది చెప్పబోతున్నాను. గుడ్ మార్నింగ్ లీడర్స్. 7 రకాల తప్పిదాలు. మనం ముఖ్యంగా ఏ అంశంలో మనం చేయాలి కన్నా ముందు మనం ఏం చేయకూడదో మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను పీపీటీ రూపంలో మీకు షేర్ చేయబోతున్నా. లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. వేస్టేజ్లో సక్సెస్ కాకపోవడానికి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. వేస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది వేస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం. ఇందులో ముఖ్యంగా జరిగే కామన్గా జరిగే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి కానీ ఎవరైనా కానీ మొదటిగా జరిగేది మనకు వేస్టేజ్ గురించి నాలెడ్జ్ లేకపోవడం. సమ్ ఆఫ్ వ్యవస్థ, బిజినెస్, దాని గురించి మనకు ఏ కొద్ది నాలెడ్జ్ కూడా లేకపోవడం అనేది చాలా మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మనకు సపోజ్ మనం ఏ పని చేయాలని అనుకుంటే దాని గురించి మనం 100%గా తెలుసుకోవడం ముఖ్యం. దాని గురించి మనం ఎంతో కొంత అవగాహన కల్పించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం, మనం ఎక్కడి నుండి ఎలా చేయాలి, ఎవరెవరిని కలవాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి అనే అంశాలు మనకు తెలియకపోవడమే ఇందులో ఇంకో కారణాల కింద మనం తీసుకోవచ్చు. ప్రారంభించే క్రమంలో అడ్డంకులు. మనం ఏ విషయమైనా
ప్రారంభించే ముందు మనకు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఎందుకంటే మనం ఏ మంచి పని చేయాలన్నా, చెడ్డ పని చేయాలన్నా ఫస్ట్ మనకు వచ్చేది నెగిటివిటీ. దాన్ని గనక మనం తట్టుకొని, దాన్ని గనక మనం బేస్ చేసుకొని ఎదగగలిగితే కనుక మనం ఈ బిజినెస్లో సక్సెస్ కాగలం. కాబట్టి లీడర్స్ ఒక్కటే, మనం నెగిటివిటీని మనం హ్యాపీగా హ్యాండిల్ చేయాలి. దాన్ని మనం దానికోసం మనం నెగిటివ్ ఉన్నదని వదిలేయొద్దు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ తెలిసింది మనకు, కాబట్టి మీటింగ్ అటెండ్ అయింది మనం, కాబట్టి మనకు తెలుసు ఏం చేయాలో. కాబట్టి ఈ నెగిటివిటీ అంతా పక్కన పెడదాం. మనకు తెలిసిన మెంటర్స్ యొక్క అడుగు జాడల్లో నడిచి సిస్టమ్ని ఫాలో అవుతూ ముందుకు వెళదాం. ఇంకా వచ్చేసి మనకు వేస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 2 నుండి 3 సంవత్సరాలు నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ వెస్టేజ్లో మనం ఒక పునాది క్రియేట్ చేసుకోవాలి. ఒక 2 నుండి 3 సంవత్సరాలు కనుక మనం ఇందులో కేటాయించి టైం ఇవ్వగలిగితే, కమిట్మెంట్ ఇవ్వగలిగితే, కన్సిస్టెన్సీగా చేయగలిగితే మనం ఇందులో సక్సెస్ అనేది తీసుకోవచ్చు. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరూ మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి. ఏమన్నా తప్పులు ఉంటే మనం సరి చేసుకోవాలి. ఏదన్నా మనం భూమి మీద పుట్టినప్పటి నుండి తర్వాత మనం ఏదైనా నేర్చుకుంటేనే మనం చేయగలం. నేర్చుకుంటేనే మనకు వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఫస్ట్ ఏం చేయాలంటే నేర్చుకోవాలి. సిస్టమ్ని నేర్చుకోవాలి. అసలు ఇక్కడ ఏముంది, మనం ఎలా చేయాలి, ఎలా ఎదగాలి అనేది నేర్చుకోవాలి. ఈ క్రమంలో ఎన్నో తప్పులు చేస్తాం. తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం. సిస్టమ్ గురించి తెలియక, అర్థం కాక చాలా తప్పులు అనేవి మనం చేస్తూ ఉంటాం. ఆ తప్పులను కూడా మనం మిస్టేక్స్ని కూడా మనం కరెక్ట్ చేసుకొని, తప్పులను కూడా సరి చేసుకొని నడుచుకునే పద్ధతి మనం అలవాటు చేసుకోవాలి. దీనిని ఒక ట్రయల్గా భావించరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ట్రయల్ చేస్తా, ఏదో టైం పాస్కి జాయిన్ అవుతా, చూద్దాంలే అనే ముచ్చట్లు అనే మనోభావంతో, అనే మైండ్ సెట్తో మనం అస్సలే ఉండకూడదు. దీన్ని ఒక మనం 100% ఒక నా బిజినెస్ 100%గా నేను చేయగలను అనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని మనం స్టార్ట్ చేయాలి. చాలా ఆశలు, సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వేస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకొని వదిలి వెళ్తారు. ఎందుకంటే చాలా మందికి ఎవరు ఇలా వదిలి వెళ్తారు, డ్రీమ్స్ ఉండవు. బ్యాక్గ్రౌండ్లో మనీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది చేయలేము, నాకు మనీ ఉంది అనే ఉద్దేశంతో చాలా మంది అనేది వెళ్ళిపోతున్నారు. సాధించాలనే కోరికలు సాధించాలనే కోరికలు మనలో గనక ఉన్నట్లయితే మనం ఈ వేస్టేజ్ వ్యాపారాన్ని అసలే వదలలేం. కోరికలు ఉండాలి, మనకంటూ డ్రీమ్స్, మనకన్నట్టు కళలు ఉంటే గనక మనం ఈ బిజినెస్ని అయితే వదలలేం. 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. దీనికి కారణాలు ఏమిటి? కమిట్మెంట్ లేకపోవడం. మనం కమిట్మెంట్ తోటి, కాన్సిస్టెన్సీగా ఒక కమిట్మెంట్ తోటి పని చేయగలిగితే, నేను సమ్ ఆఫ్ ఈ మంత్లో బ్రాంజ్కి వెళ్ళాలి, సమ్ ఆఫ్ ఈ మంత్లో గోల్డ్ అవ్వాలి, సమ్ ఆఫ్ నెక్స్ట్ డిసెంబర్ గల ఇట్లా తీసుకోవాలి 1 lakh+ కార్ అనే కమిట్మెంట్ గనక లేకపోతే మనం ఏ ఏ పని అనేది చేయలేం. కాబట్టి ఇందులో మనకు కమిట్మెంట్ ఉండాలి, డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి. ప్రారంభంలో మనం అందరం మిస్టేక్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడే సిస్టమ్ నేర్చుకుంటున్నాం, ఇప్పుడే బిజినెస్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి అన్ని విధాలుగా మనం తెలుసుకొని, అన్నిటి మనం ఫేస్ చేసుకుంటూ, అందరితో కలిసి అప్లైనర్ల సలహాలు తీసుకొని, వాళ్ళ దగ్గర నుండి నాలెడ్జ్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఏ డౌట్ ఉన్నా వాళ్ళతోటి మనం కాంటాక్ట్ అయ్యి మాట్లాడి వాళ్ళ సపోర్ట్ మనం తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుండి మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి, ఏ సమయంలో ఏం చేయాలి అనేది. దాని తర్వాత మనం మిస్టేక్ నెంబర్ 1 కనుక చూసుకున్నట్లయితే, ప్రివెంటింగ్ ది వీల్, రీఇన్వెంటింగ్ ద వీల్. చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. ఎందుకంటే ఉన్న చక్రాన్ని ఉన్న విధంగా మనం ఏ విధంగా వాడుకున్నట్లయితే మనకు అదే విధంగా అదే రిజల్ట్ మనకు ఇస్తుంది. సిస్టమ్ ఫాలో కాకపోవడం. మొదటి మిస్టేక్ సిస్టమ్ ఫాలో కాకపోవడం. సిస్టమ్ ఎలా ఉందో అలా గనక మనం ఫాలో అవ్వగలిగితే, మెంటర్స్ల మాట, అప్లైన్ల మాట, వాళ్ళ వే, వాళ్ళ వాళ్ళు ఎలా అచీవ్ అయ్యారు, వాళ్ళ టెస్ట్ మనీ, వాళ్ళ
సంబంధించిన విధంగా మనం కూడా వాళ్ళ లెక్క మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేయగలిగితే మనం కూడా సక్సెస్ సాధించవచ్చు. అన్నీ తెలుసు అనుకోవడం, మనకు తెలిసింది ఘోరంతా, తెలుసుకోవాల్సింది చాలా పెద్ద సముద్రం అంతా. కాబట్టి మనం అన్ని తెలుసు అనే మనోభావంలో ఎప్పుడు ఉండొద్దు. ఎంత తెలిసినా ఇంకా నేను తెలుసుకోవాలనే ఆరాటంతో వర్క్ చేయాలి. అప్లైన్ను ఫాలో కాకుండా టైం అండ్ ఎనర్జీ వృధా చేయడం. అప్లైన్ని ఫాలో కాకుండా టైం అండ్ వృధా చేయడం. ఎలా వృధా అవుతుంది టైం? ఎలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది? మనకు తెలియదు కాబట్టి మనం బలంతో పని చేస్తాం. అప్లైనర్లతోటి మనం తెలుసుకుంటే మనం తెలివితోటి పని చేయగలం. అప్పుడు మనకు టైం అండ్ ఎనర్జీ రెండు సేవ్ అవుతాయి. సొంత ప్రణాళిక వేయడం. సొంత ప్రణాళిక కూడా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? మెంటర్ల యొక్క మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దగ్గర నుండి నాలెడ్జ్ మనం సంపాదించగలిగితే అప్పుడు మనకు సొంత ప్రణాళిక వేసుకునే అవగాహన వస్తుంది. పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం, షార్ట్ కట్స్ ఉపయోగించడం. ఎందుకంటే పని చేస్తేనే మనకు పైసలు అనేది వస్తాయి. ఏ వ్యవస్థలో అయినా, ఏ బిజినెస్లో అయినా, ఏ రకమైన జాబ్లో అయినా 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ మనం పని చేయగలిగితేనే మనకు పైసలు అనేవి వస్తాయి. ఫ్రీగా రావాలి, నేను కూర్చుంటా పని చేయగానే నాకు ఫ్రీగా పైసలు రావాలంటే ఎక్కడ కూడా మనకు ఒక్క రూపాయి కూడా రాదు. కష్టపడితేనే మనం అనేది పైసలు అనేది సంపాదించగలం. షార్ట్ కట్స్ వెతకడం. షార్ట్ కట్స్ అనేది ప్రతి ఒక్క రంగంలో మనకు షార్ట్ కట్స్ అనేది మనకు దొరకవు. దొరికిన దొరికిన దగ్గరే దొరుకుతుంది కాబట్టి షార్ట్ కట్స్ వెతకకండి. సిస్టమ్ని అలవాటు చేసుకోండి. అప్లైనర్లను వాడుకోండి. వాడుకొని మనం ఎంత పని చేయగలిగితే, ఎంతమందిని కలవగలిగితే అంత మనం సక్సెస్ అయినట్టే. ఈ మిస్టేక్స్ అధిగమించాలంటే సిస్టమ్ ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్తో పని చేయాలి. ఇలాంటి మిస్టేక్స్, ఇలాంటి తప్పిదాలు మనం చేయకూడదంటే మన సిస్టమ్ ఎలా ఉందో అలా సిస్టమ్ని ఫాలో అవుతూ మన టీం తోటి మనం ఒక్కలమే చేయగలిగితే అది పని, అది బానిసత్వం అవుతుంది, పని అవుతుంది. మన టీంతో చేయగలిగితే అది ఒక మంచిగా మన టీం వర్క్ లెక్క అవుతుంది, ఫాస్ట్గా గ్రోత్ కావచ్చు. ఇంకా మనకు వచ్చేసి మిస్టేక్ నెంబర్ 2, ఈ స్మాల్ టైం యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. మనం ఏ పనిలో అయినా సమయం కేటాయించాల్సిందే. మనకు సక్సెస్ కావాలన్నా, మనకు పైసలు రావాలన్నా, మన గోల్స్ని మనం డ్రీమ్స్ని మనం రీచ్ కావాలన్నా సమయం కేటాయించాలి. మన ఆలోచన విధానం మారకపోవడం, మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం కూడా మనకు విధంగా, మన గోల్స్కి విధంగా వాటి పోయే దారి మనం మార్చుకోవాలి. ఇది నా వ్యాపారం అనుకొని సమయం కేటాయించకపోవటం. ఇది నా వ్యాపారం కాదనుకోవడం. ఇలా అప్లైన్ ఫోన్ చేస్తేనే వెళ్ళడం, అప్లైన్ ఫోన్ చేస్తేనే నేను సార్ ఇట్లా మీటింగ్ పెట్టాలనుకోవడం. అంటే ఓన్లీ అప్లైన్ ఫోన్ చేస్తే మాత్రం నువ్వు రియాక్ట్ అవ్వడం. అలా కాకుండా బిజినెస్ నా బిజినెస్, నేను చేస్తున్నా, పైసలు నాకు వస్తాయి, నేను డెవలప్ కావాలి, నా కింద టీం డెవలప్ కావాలి, అందరూ హెల్త్ తోటి వెల్త్ తోటి మంచిగా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం కనుక చేయగలిగితే అప్పుడు అనేది మనకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. ఈ మిస్టేక్ అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకొని పని చేయాలి. నా డ్రీమ్స్ సాధించాలనే కసి పట్టుదలతో పని చేయాలి. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వేస్టేజ్ని వదలరాదు. అంటే ఇది మన వ్యాపారం అని చేయాలి. నా డ్రీమ్స్, నా కలలు, నా డ్రీమ్స్ అనేది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేను కార్ తీసుకోవాలి, నేను వచ్చేసి వేరే దేశాలకు వెళ్ళాలి అనే మనోభావంతో గనక పని చేసినట్టయితే ప్రతి పని మనం వెంటనే చేసేయాలి. అంటే ఇందులో పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, చూద్దాంలే అనుకుంటూ పోతే మనకు టీం తయారవ్వదు, మన కింద వర్క్ జరగదు, బిజినెస్ జరగదు. మనం అక్కడ ఉన్నాము, అక్కడే ఉంటాం. కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దీన్ని కూడా మీరు ఉద్దేశంలో పెట్టుకోవాలి. ప్రతి పని అనేది పోస్ట్ పోన్ చేయకండి. ఎప్పుడు పని అప్పుడు మీరు చేసుకోండి. దానివల్ల టీం పెరుగుతుంది, మీకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి ఇలా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు మూడో మిస్టేక్, థింకింగ్ యు ఆర్ ది ప్రాబ్లం. నేను చేయలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టండి. ఈ మిస్టేక్ అధిగమించాలంటే మనం ఏం చేయాలి? నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పని చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. నేను పని చేయగలను. మనం ఏ వర్క్ అయినా, ఏ జాబ్ కోసమైనా, ఏ బిజినెస్లో అయినా, దేనికోసమైనా నేను పని చేయగలను అనే ఉద్దేశంతో కనుక మేము పని చేయగలిగితే
ఎంత పెద్ద గోల్ అయినా మనం రీచ్ కావచ్చు. మీకు గైడ్ చేసే మీ సక్సెస్ మీ సక్సెస్ఫుల్ అవుతారు. మీ సక్సెస్ఫుల్ అప్లైన్ అండ్ మెంటర్ల సలహా సూచనలు పాటిస్తూ పని చేస్తే విజయం సాధించవచ్చు. మనం ఎవరి సలహాలు తీసుకోవాలి? మన అప్లైన్ మన మెంటర్ల సలహాలు తీసుకుంటే వాళ్ళ దారిలో కనుక మనం నడిచినట్టయితే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారని తెలుసుకొని వాళ్ళతోటి మన హార్డ్ వర్క్ చేయగలిగితే గనక మనం కూడా విజయం సాధించవచ్చు. విస్టేజ్ అనేది రోల్ అప్ బిజినెస్ కింది లీడర్ నుండి పై అందరూ ఒక్కొక్కరు చేయి అందిస్తారు. ఇందులో మనం ఒక్కళ్ళమే కష్టపడి ఒక్కళ్ళమే చేయాలనే ఏం ఉండదు. మనకు అప్లైన్ మనకు సహాయం చేస్తారు. మన డౌన్ లైన్లో కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేసి మనం డెవలప్ అవుతూ మన కింద వాళ్ళని కూడా డెవలప్ చేస్తూ ఉండాలి. వేస్టేజ్లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు అంటే కారణం ఇదే. ఫుట్ ప్రింట్స్ విస్టేజ్లో డబ్బు అని, కలర్ అని, హైట్ అని, వెయిట్ అని అనేది సంబంధంతో లింగ భేదాలు ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎవరి తెలివి వాళ్ళకే తెలుసు, ఎవరి సర్కిల్ వాళ్ళకే తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడగలుగుతున్నారు, బిజినెస్ ప్లాన్ ఎలా అర్థం చేసుకున్నారు, బిజినెస్ గురించి ఏ విధమైన నాలెడ్జ్ ఉంది, అది వేరే వాళ్ళకు మనం కనుక చెప్పినట్టయితే ఇంకా మనం వేస్టేజ్ యొక్క ఫుట్ ప్రింట్స్ పాదముద్రలను కనుక మనం ఫాలో అవ్వగలిగితే మనం ఇంకా ఇందులో సక్సెస్ అనేది మనం సాధించైతే చూపించగలుగుతాం. నెక్స్ట్ 4వ మిస్టేక్, టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. నో చెప్పటాన్ని అవమానంగా భావించకండి. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యముగా సానుకూలంగా ఎదుర్కోండి. నాకు ఎవరు నా డౌన్లో జాయిన్ అవుతలేరు, నేను భావన ఉండరాదు. అంటే మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అని చెప్తారు. ఎందుకు నో చెప్తారు? వాళ్ళ సిస్టమ్ గురించి అవగాహన లేకపోవడం, మిస్టేజ్ గురించి తెలియకపోవడం, బిజినెస్ అనే దాని గురించి వాళ్ళకి అస్సలే తెలియదు, ఇలాంటి కంపెనీలు చాలా వచ్చాయి అనే మనోభావంతో వాళ్ళు మీకు నో చెప్పవచ్చు. లేదంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి, మిమ్మల్ని ఏదైనా ఎదగనీయకుండా చేయడానికి కూడా నో చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు నో చెప్పడాన్ని మీరు పర్సనల్గా కనుక తీసుకున్నట్టయితే మీకున్న కాన్ఫిడెంట్, మీకున్న కొంచెమన్నా నమ్మకం అనేది పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నోని ఎలా హ్యాండిల్ చేయాలి మనం అంటే నవ్వుతూ వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సరే సార్, ఏదో ఒక రోజు మీరే నన్ను వెతుక్కుంటూ నన్ను గుర్తు చేసుకుంటారు, నా సక్సెస్ విన్న తర్వాత, నేను సక్సెస్ అయిన తర్వాత అప్పుడు కలుద్దాం సార్, అప్పుడు మాట్లాడదాం అనే విధంగా మీరు వాళ్ళ దగ్గర నుండి అనేది వచ్చేయాలి. మన డౌన్‌లో జరుగుతలే అనే భావన ఎప్పుడు ఉండొద్దు. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళని వీళ్ళని మొదట్లో వాళ్ళనే అప్రోచ్ అయితారు. వాళ్ళనే కలుస్తారు కాబట్టి వాళ్ళు మన ఫ్రెండ్స్ సర్కిల్ ఏందంటే నో చెప్పడానికి అవకాశం ఎక్కువుంటది. దాని తర్వాత తెలియని వాళ్ళే మనకు సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. తెలియని వాళ్ళే మనకు ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. తెలియని వాళ్ళే మనల్ని ఎక్కువ నమ్ముతారు. మనం ఒక అవకాశం ఇచ్చాం. దానికి వారు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. ఎందుకంటే మనం వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి వాళ్ళకొక్క అవకాశం మాత్రమే మనం ఇచ్చాం. దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారా, మరి వదిలేస్తారా, ఏ విధంగా ఎదుగుతారా అనేది అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తీసుకుంటే వెరీ గుడ్, తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. ఇంకా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, మన టైం వేస్ట్ అవ్వదు, మనం ఇంకా వేరే వాళ్ళని ఇందులో అవకాశం ఇవ్వగలుగుతాం. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసిపట్టుదలతో సానుకూల వైఖరితో పని చేస్తే విజయం అనే తలుపు తెరవడం జరుగుతుంది మిత్రమా. భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఈయన పోతే ఇంకోడు, వాడు పోతే ఈడు, అలా అని మనం చాలా అవకాశాలు ఇస్తాడు. కాబట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ చేసుకోకుండా పట్టుదలతో గనక పని చేసినట్టయితే మనకు మంచి విజయం మనం సాధించవచ్చు. విజయం అనే తలుపు మన కోసం ఎప్పుడు తెరిచే ఉంటది కాబట్టి మనం అందరం కలిసి విజయాన్నే కోరుకుందాం. 5వ మిస్టేక్, నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. రిటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ఈ వ్యాపారంలో షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా. ప్రొడక్షన్ అమ్ము ప్రొడక్ట్స్ అమ్ముతేనే వస్తాయి. అంటే మనం వేస్టేజ్ స్టోర్ ఉన్నది, మనం తీసి కూర్చుంటాం, షాప్ ఓపెన్ చేసి కూర్చుంటాం, అక్కడ వేస్టేజ్ స్టోర్ ఉన్నది, దాని పరంగా ఎవరికి అవగాహన లేకపోతే మనకి ఎలా బిజినెస్ జరుగుతుంది, ప్రోడక్ట్ ఎలా సేల్ అవుతుంది?
అందుకే దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని కొన్ని సామాన్లు ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులను అమ్మటం అలవాటు చేసుకోవాలి మనం. ఎలా అలవాటు చేసుకోవాలి? మనం ఒక 4, 5 పేస్టులు తీసుకొని, ఒక 4, 5 సబ్బులు తీసుకొని, ఇంట్లో వాడుకునే సామాన్లు ఒక 4, 5 రకాలు మనం పర్చేజ్ చేసి, ఇంట్లో పెట్టుకొని, మన ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ, మనకు పరిచయమైన వాళ్ళకు సమ్ ఆఫ్ పేస్ట్, సోపు అట్లా మనం రీటైల్‌గా బ్రో ఇట్లా సార్ ఇట్లా ఉన్నది పేస్ట్, సబ్బు ఇలా వ్యవస్థ కంపెనీ ఉన్నది. ఇలా వాడండి హెల్త్ ఉంటది. మంచి ఆదాయం గూడా మీకు తర్వాత వస్తది. అనే ఉద్దేశ్యంతో మనకు వాళ్ళు గనుక ఇచ్చినట్టయితే ఒక రూ. 120 వాళ్ళు పే చేసి తీసుకోగలుగుతారు. దాని తర్వాత వాళ్ళకు దాని గురించి ఎంతో కొంత మంచి రిజల్ట్ అనేది వస్తది. తర్వాత వాళ్ళే మనకు రిటర్న్‌లో కాల్ చేసి, వాళ్ళే ఐడీ వేయడానికి, వాళ్ళే బిజినెస్ జేయడానికి, వాళ్ళే ప్రొడక్ట్ పర్చేజ్ జేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఇలా రెగ్యులర్‌గా కొనే ఫ్యామిలీలను తయారు చేసుకున్నట్టయితే, వారిలో నుండే మంచి లీడర్ తయారవుతారు. రెగ్యులర్‌గా వీళ్ళకి డీమార్ట్‌లకు తగిలేస్తారు. ఆరోగ్యం ఉండదు, ఏముండదు. వాళ్ళు ఎలా తయారు చేస్తారో గూడా మనకు తెలీదు. ఆయిల్ చూస్తున్నాం ఎంత కల్తీ అయితుందో. ఎన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నారో, ఎన్ని విధాలుగా వరస్ట్‌గా తయారు చేస్తున్నారో అన్ని ప్రొడక్ట్స్ మనం చాలా వరకు టీవీలలో చూస్తూనే ఉన్నాం. అయినా గూడా మనం మారకపోవడానికి మన కారణాలేంటివి? మన మైండ్ సెట్. తక్కువ పైసలకు రావాలి, ఎక్కువ ప్రొడక్ట్ రావాలి. తక్కువ మనీ, ఎక్కువ ప్రొడక్ట్ అనే మైండ్ సెట్‌తో మనకు అలవాటు చేసింది సిస్టమ్ ట్రెడిషనల్ మార్కెట్ కాబట్టి, అదే విధంగా మన మైండ్ సెట్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మీకు పెద్ద ఇన్‌కమ్ కావాలంటే రోజు మీ డౌన్‌లో న్యూ జాయినింగ్స్ జరగాలి. మనం ఎక్కువ ఇన్‌కమ్ రావాలి. చెక్కు పెరగాలి. అంటే ఏం చేయాలి? మనకు డౌన్ లైన్‌లో టీమ్ అనేది పెరుగుతూనే ఉండాలి. రోజుకి ఇద్దరు, ముగ్గురు యాడ్ అయితూనే ఉండాలి. ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నట్టయితే అప్పుడు మన చెక్కు పెరుగుతది. ఆదాయం పెరుగుతది. మన లెవెల్ కూడా పెరుగుతది. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్‌కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నేర్చుకోవచ్చు, నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ఎప్పుడైతే మన పీవీలు పెరిగినట్లయితేనే మన లెవెల్ చేంజ్ అయితది. మన చెక్కు పెరుగుతది కాబట్టి ఇట్లా రీటైల్‌గా కూడా బిజినెస్ మనం చేయాలి. ఇది తప్పనిసరి. అయితేనే మనం ఇందులో సక్సెస్ అనేది సాధించగలం, చెక్కు పెంచుకోగలం, లెవెల్ చేంజ్ చేసుకోగలం. ఆరవ మిస్టేక్ లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినడం. ఎందుకంటే చాలా మంది మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. మన కలల్ని చంపే వాళ్ళే గాని కలల్ని మనం ఏదైనా చేయాలనుకుంటే సపోర్ట్ చేసేవాళ్ళు జీరో. ఎవ్వరు ముందుకు రారు. దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే చాలా మంది. కాబట్టి వాళ్ళ మాటలనేది వినకండి. ప్రారంభిం బిజినెస్‌ని ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్కన ఉన్నవారు, మీ ఫ్రెండ్స్ నుండి వ్యతిరేకత వస్తది. పక్కా మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ "అరే! అదెందుకు చేస్తున్నావు? ఇదెందుకు చేస్తున్నావు? టైం వేస్ట్ చేస్తున్నావు" అని వ్యతిరేకత పక్కా మన ఫ్యామిలీ మెంబర్స్ నుండి గాని, మన ఫ్రెండ్స్ నుండి గాని మనం ఎదుర్కొనే అవకాశం ఉంటది. వేస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు. మీటింగ్ విన్నది మీరు. ఏమి చేస్తే ఎలా డ్రీమ్ సాధించవచ్చో మీకు అవగాహన ఉంది. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, అంటుంటారు. మీరు మీ చెవులు మూసుకోండి. అవగాహన లేని వారి మాటలు అస్సలే మీరు వేస్టేజ్ గురించి చర్చించవద్దు. ఎందుకంటే మనం అవగాహన లేని వ్యక్తి గురించి మనం ఏం చెప్పలేం. ఆయనకు ఎంత చెప్పినా ఆయన మనకు నెగెటివ్ గానే మాట్లాడతాడు. మనకు ఆపోజిట్ లోనే ఉంటాడు. కాబట్టి వాళ్ళతో మనం వాదించవచ్చు. మీటింగ్ విన్నది మనం, బిజినెస్ గురించి తెలిసింది మనకు, ఎలా చేయాలో అవగాహన ఉన్నది మనకు, ఇందులో ఎదగాలనుకునేది మనం, కలలు ఉన్నది మనకు, వాళ్ళకు లేవు కాబట్టి వాళ్ళతో మనం ఏ విధంగా చర్చించవద్దు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. వేస్టేజ్ బిజినెస్ రూపంలో మనకు అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదలని ఒక ఆయుధంగా మార్చుకొని ఒక 2 నుండి 3 సంవత్సరాలు గనుక పునాది వేసుకొని పని చేయండి. మీ ఇంట్లో ఉన్నవారికి వేస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కల్పించండి. ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. దీని గురించి ఒక 2, 3 సంవత్సరాలు గనక మనం కేటాయించి మనం పునాదులు వేసుకుంటే జీవితాంతం మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా మనం ఇన్కమ్ సంపాదించవచ్చు. దాని తర్వాత మనకు ఇందులో ముఖ్యంగా ఏడవ మిస్టేక్ అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. అంటే మీ అప్లైన్‌ను నిందించకండి. ఎందుకు నిందించొద్దు? ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క విషయాన్ని
మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. కంప్లైంట్ చేసే వారికి విలువ ఉండదు. అంటే ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ గురించి పరిచయం చేసిన వ్యక్తికి మనం ఆయన దగ్గర నుండి మనం తీసుకోవాల్సింది ఏంటిది? నాలెడ్జ్ తీసుకోవాలి. నాలెడ్జ్ తీసుకోవాలి కాబట్టి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. అంటే మీ ఎంప్లాయన్స్ ని నిందించకండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి మనం నాలెడ్జ్ తీసుకోవాలి. కానీ ఈ సిస్టమ్ అలవాటు చేసావు ఇలా అది ఇది అని మనం వాళ్ళతో ఎప్పుడు తగువులు పెట్టుకోవద్దు. ఎప్పుడు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకోవద్దు. మీ టీంలోని విషయాలు వేరే టీంకు చేరవేయవద్దు. ఎట్టి పరిస్థితులలో వ్యతిరేకముగా మాట్లాడవద్దు. మన టీంలో జరిగే విషయాలు, మన టీంలో జరిగే సక్సెస్, మన టీంలో జరిగే వ్యర్థాలు ఏదన్నా కానీ మంచి చెడలు పక్క టీం వాళ్ళకి, పక్కన ఉన్న వేరే టీం వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ టీంలో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మోటివేట్ కానీ డిస్మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా మాట్లాడదు. మన టీం గురించి మనం ఎక్కడైనా హైలైట్ గానే మాట్లాడాలి. ఎప్పుడు కానీ అపోజిషన్ గా మాట్లాడొద్దు. మీ విజయానికి, వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మనం సాధించాలన్నా, మనం చెక్కు తీసుకోవాలన్నా, మనం ఏ లెవెల్కి ఎదగాలన్నా దానికి కారణమైన అప్లైనర్స్ చాలా విధంగా వాళ్ళే కారణం అవుతారు. వాళ్ళే మనకు హెల్ప్ అవుతారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు నిందించొద్దు. వాళ్ళతోటి మనం ఎప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండి వాళ్ళ దగ్గర నుండి మనం నాలెడ్జ్ తీసుకుంటే కనుక మనం ఇందులో విజయం అనేది సాధించవచ్చు. వారి బలహీనతలను వదిలేసి మీ బలాలను పెంచుకోండి. వాళ్ళతో మనం తగువులు పెట్టుకునేది కాకుండా మన బలం ఎలా పెంచుకోవాలి, మన టీంని బిల్డ్ చేసుకునే విధంగా పనిచేయండి. అప్లైన్ మీద వ్యతిరేకముగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే. ఎందుకంటే మన విజయాన్ని పూర్తి మనస్ఫూర్తిగా కోరుకునేది ఓన్లీ మన అప్లైన్ మాత్రమే. ఎందుకంటే ఇందులో మనం సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మన అప్లైన్ కూడా సక్సెస్ అవుతారు. మన డౌన్ లైన్లో మన టీం వర్క్ చేసి మన టీంని సక్సెస్ చేపిస్తే మనం కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడుగాను, ఒక నాయకుడుగాను, జయించేవాడిగాను ఉండాలి. ప్రతి ఒక్క స్పాన్సర్, ప్రతి ఒక్క అప్లైన్ ఎలా ఉండాలి? ఒక వీరుడుగాను, ఒక నాయకుడిగాను, జయించేవాడి విధంగా గాను ఉండాలి. వేస్టేజ్లో విజయం సాధించాలంటే ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క సూత్రం: ఫాలోయింగ్ ద సిస్టమ్. మన సిస్టమ్ని యథావిధిగా ఏ విధంగా అయితే అలానే ఫాలో అవ్వగలిగితే గనక మనం వచ్చేసి ఇందులో వేస్టేజ్లో మనం విజయానికి కారణం అవుతాం. విజయం సాధించవచ్చు, మన కలల్ని నెరవేర్చుకోవచ్చు. కాబట్టి లీడర్స్ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి: నరాలు తెగేదాకా పని చేయగలిగితే తరాలు తరగని ఆస్తి మన సొంతం అవుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని మనం పని చేయాలి. ఎలా పని చేయాలి? ప్రాణం ప్రాణం పెట్టి పని చేయాలి. అప్పుడే కనుక మనం విజయం సాధించవచ్చు. కాబట్టి ఈ అంశాలను, ఈ 7 రకాల మిస్టేక్స్ లెర్నింగ్లో ఉన్నాం కాబట్టి, మొదటిలో ఉన్నాం కాబట్టి, నేర్చుకునే దశలో ఉన్నాం కాబట్టి అందరూ ఒకసారి, చిన్న అయినా పెద్ద అయినా అందరూ ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద మన గొప్ప అవకాశం కాబట్టి దీన్ని వదులుకునే ప్రయత్నం అయితే చేయకండి. ముందుకు సాగే ప్రయత్నమే చేయండి. ఎందుకంటే ఇందులో మనకు ఆరోగ్యము, ఆదాయము, మన కళల్ని నెరవేర్చుకునే విధంగా మనకు దీపక్ సార్ మరియు మన బాలి సార్, గౌతమ్ బాలి సార్ మనకైతే అవకాశం ఇచ్చారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. ఉపయోగించుకొని మనం అందరం సక్సెస్ అయిదాం. మనం అందరం సక్సెస్ అయ్యి మంచిగా, మనం ఇప్పుడు జూలైలో వచ్చేసి లండన్ ట్రిప్ ఉన్నది. నేనైతే పక్కాగా లండన్ ట్రిప్కి అయితే అటెండ్ అవ్వాలని, నేనైతే వెళ్ళాలని, నేనే అంత కమిట్మెంట్ తోటి నేనైతే ఉన్నా, పని కూడా చేస్తున్నా. కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? నా డ్రీమ్ వచ్చేసి సార్, నేను ఈ మంత్ నేను 5% ఉన్నా. నేను ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను బ్రాంజ్ లెవెల్కి రీచ్ అవుతూ, ఇంకా మనకు జూలైలో లండన్ ట్రిప్ ఉంది కాబట్టి లండన్ ట్రిప్ కూడా నేను వెళ్ళాలనే మనోభావనతోటి, కాన్ఫిడెన్స్ తోటి నేను వర్క్ చేస్తున్నా. ఇంకా ఈ డిసెంబర్ వరకు నేను క్రోన్ అవుతూ 1 lakh ప్లస్ ఒక కార్ తీసుకోవాలనే ఉద్దేశంతో, కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గ్రేట్ కమిట్మెంట్ మీది. ఆ, చాలా చిన్న ఏజ్ లోనే బిజినెస్ తీసుకుని డిగ్రీ చదువుతున్నారు కదా మీరు? అవును సార్, డిగ్రీ చేస్తున్నాను నేను, సెకండ్ ఇయర్ ప్రస్తుతానికి నేను. గ్రేట్ గ్రేట్, సూపర్ సూపర్, ఎక్సలెంట్ సబ్జెక్ట్, చాలా బాగా చెప్పారు. చాలా చిన్న థ్యాంక్ యూ ఏజ్ సార్, లోనే థ్యాంక్ యూ. మీరు ఈ సిస్టమ్ తీసుకున్నారు. అండ్ ఈ మిస్టేక్స్ అనేది అందులో 5% లో మీరు చెప్పడం ఇంకా గ్రేట్. చాలా మంది ఇప్పటికి కూడా ఆలోచిస్తుంటాం, చెప్పండి అంటే మేము పర్ఫెక్ట్ అయినాక చెప్తాము, లేదా అది ఇది అని చెప్తుంటారు. బట్ మీరు ఎటువంటి సంకోచం లేకుండా ఎంత మంచి సబ్జెక్ట్, చాలా బాగా, అసలు నాకు తెలిసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్తారో అంత నాలెడ్జ్ తో మీరు చెప్పారు. సో చాలా చిన్న థ్యాంక్ యూ ఏజ్ లో సార్, థ్యాంక్ యూ సార్. ఈ సిస్టమ్ మీ దగ్గరకు వచ్చింది. కాస్త నేర్చుకోండి. అండ్ అదే విధంగా యంగ్ ఏజ్ కాబట్టి కొద్దిగా డిస్ట్రాక్షన్స్ లేకుండా సిస్టమ్ ని గట్టిగా పట్టుకుంటే ఒక 2 years డెఫినెట్ గా మీరు లాస్ట్ లో వర్డ్ చెప్పారే, సో నరాలు తెగేలా కష్టపడితే తరాలు తినే ఆస్తి ఏదో అంటున్నారు, ఆ డైలాగ్ లాగా మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ 350+ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఒక విశేషమైన ఇంపార్టెంట్ డే. మన గ్రేట్ ఫౌండర్, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి గౌతమ్ బాలి గారి పుట్టినరోజు. నిజంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి తరఫున, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున సార్కి ఇంకా నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యం అన్ని ఉంటూ ఆయన ఎంతో మందికి ఈ విధమైన ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. ఇంకెంతో మంది ఆయన ద్వారా ఈ ఉపాధిని పొందాలని టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున గౌతమ్ బాలి సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీరు ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ ని మా అందరికి అందించినందుకు థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇంకా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇవాళ సెషన్ కి వస్తే, ఇవాళ సెషన్ ఎక్సలెంట్ గా వంశీ గారు చెప్పారు. సో చాలా మంది లీడర్స్ ఒకసారి చూడండి, ఇంకా మనం ఆలోచిస్తుంటాం ఎప్పుడు చెప్పాలా, ఇది మళ్ళీ చెప్తాను, ఇంకోసారి చెప్తాను, బట్ జస్ట్ 5% లో ఇవాళ 7 mistakes ని చాలా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. కాబట్టి రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అండ్ అదే విధంగా అటెండ్ అవుతూ మీరు నేర్చుకొని వేరే వాళ్ళకి నేర్పించడానికి ముందుకు రండి. అప్పుడే సిస్టమ్ లో మనం సక్సెస్ అవుతాం. హోప్ ఇదే మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ అదే విధంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం ఒక 1 minute మాట్లాడుకుందాం. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో తీసుకెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ఎంతో మంది ఇవాళ ఈ యొక్క ఛానల్ ద్వారా ఆ, గొప్ప గొప్ప ప్రజెంటేషన్స్ తో ముందుకు వస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎంతో మందికి సపోర్ట్ చేయాలి. దానికోసమే టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సోషల్ మీడియా ద్వారా కూడా రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCTHH టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వెరీ ఇంపార్టెంట్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఫస్ట్ మీ లోడ్ తగ్గిస్తుంది. అండ్ అదే విధంగా మీరు ఎవరినైతే కాంటాక్ట్ అవుతున్నారో వాళ్ళని డైరెక్ట్ గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఛానల్లో సబ్స్క్రిప్షన్ చేయించడం ద్వారా వాళ్ళకి రెగ్యులర్ సెషన్స్ అటెండ్ అవుతారు, నాలెడ్జ్ నేర్చుకుంటారు. నాలెడ్జ్ అన్లిమిటెడ్ గా యూట్యూబ్ లో దొరుకుతుంది. వాటి ప్రమోట్ చేసుకోండి. మీరందరూ కూడా మంచి లీడర్షిప్ తయారు చేసుకుని కోరుకుంటున్నాం. దాంతో పాటు మన యొక్క విజన్ 31 December 2025 కి 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వంశీ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వంశీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సూపర్ సూపర్. ఏం చదువుతున్నారు సార్? సార్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా సార్ ప్రస్తుతానికి. సూపర్ గ్రేట్. మంచి టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇలాంటి యూత్ ఉండే టైంలో చాలా మంది రాంగ్ ట్రాక్ రాంగ్ చేస్తుంటారు. సో మంచి నిర్ణయం తీసుకొని చాలా మందికి యూత్ కి ఎగ్జాంపుల్ గా ఆదర్శంగా ఉన్నారు. సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇది. యూసిడి టీసీడీ చెప్పే సబ్జెక్ట్ ని పర్ఫెక్షన్ సో చాలా మంది పర్ఫెక్ట్ చెప్పరు. సో అంత పర్ఫెక్ట్ గా చెప్పారంటే రాబోయే రోజులు ఇంకా చాలా మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. సో మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 5 lakh+ తీసుకుంటే యూత్ కి ఎగ్జాంపుల్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ చూడండి, ఒక మంచి సెషన్ మనకి వంశీ గారు ఇచ్చారు 7 mistakes గురించి. సో ఈ రోజు ఎవరైతే వచ్చారో అది అదృష్టవంతులు. ఇలాంటి సెషన్స్ మనం అటెండ్ అవుతూ ఈ వయసులోనే చాలా మంది ఇంకా ఆలోచిస్తుంటారు. వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి నిర్ణయం తీసుకోండి టైంకి వెళ్ళడం కోసం.
సో మంచి స్థాయికి వెళ్ళాలి. అదే రంగా రాత్రి స్వప్న గారు మంచి సెషన్ ఇచ్చారు. అదే రంగా ఈరోజు రవి గారి మంచి సెషన్ ఉంది. అదే రంగా గౌతమ్ బాలి గారు ఈ రోజు మన గ్రేట్ గాడ్ అనుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు జన్మదినం. సో ఆయన ఇంకా చాలా బర్త్డేస్ చేసుకోవాలి, చాలా మందికి లైఫ్ ఇవ్వాలి. భగవంతుడు ప్రార్థిద్దాం, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుందాం. సో అదే రకంగా లీడర్స్ నిన్న మనకి గ్రేట్ డే బాలి గారి గిఫ్ట్ కింద మన టీం హెల్పింగ్ హ్యాండ్ నుంచి ఇంకో కార్ ఓపెన్ అయింది. స్వామినాథన్ గారు అండ్ రజిత మాడింది. సో ఇంకో కార్ బుక్ చేశారు. బాలి గారికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ఒక కార్ ఓపెన్ అవ్వాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా మనతో పాటు అప్కమింగ్ 5 lakh+ అన్నారు విశ్వ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వంశీ సార్. గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ యా సార్. సార్ గుడ్ సార్ మార్నింగ్. సార్ సూపర్ సార్, సూపర్ సార్. మార్నింగ్ మార్నింగ్ ఒక మంచి సెషన్ ఇచ్చారు సార్. చాలా మంది యూత్ కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈ రోజు చదువుకుంటున్న తర్వాతనే ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళకి చదువుకుంటూనే మనం ఒక ఆపర్చునిటీని తీసుకోవచ్చు అనేది మీరు చేసి చూపించారు సార్. అండ్ దెన్ నాలెడ్జ్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ సార్. బిజినెస్ చేయడం ఒక పక్కన పెడితే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీలాంటి వాళ్ళు ఈ టైం నుంచి స్టార్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. అది త్వరలోనే 5 lakh+ ఇన్కమ్ మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ విషువల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ వంశీ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సింగం గారు గుడ్ మార్నింగ్ ఉమా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వంశీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ సార్. మీరు యాక్చువల్గా బిజినెస్ ప్లాన్ ప్రిపేర్ అయినలు అనుకోకుండా మొన్న లక్ష్మీ కవిత గారు చెప్పిండ్రు కాబట్టి అది కాకుండా వేరే ఏదైనా చెప్పగలుగుతారా అంటే నైటే డిసైడ్ అయిపోయి 7 మిస్టేక్స్ ఇంత అద్భుతంగా చెప్పినంటే మీ కమిట్మెంటు నాలెడ్జ్ పైన మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో సిస్టమ్ ఫాలో అయితే మీకు 100% సక్సెస్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో వన్ డే అంటే నైట్ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ ఇంత ఎక్సలెంట్గా చెప్పినంటే గ్రేట్ కమిట్మెంట్ సార్. మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు కాబట్టి పైన అప్లైనర్ సపోర్ట్ ఆటోమేటిక్గా దొరుకుతుంది మీకు. ఇక్కడ ఏం లేదు, సిస్టమ్ మన ఎంత యాక్టివ్గా పనిచేస్తే అంత సపోర్టు మన పైన అప్లైనర్ దగ్గర నుండి దొరుకుతుంది. అది 100% మీరు తీసుకోగలుగుతారు. ప్రతి ఒక్క అప్లైనర్ మీకు సపోర్ట్ చేస్తూ తొందరలో యూత్ ఐకాన్ కావాలనే కమిట్మెంట్ తీసుకోండి. దానికోసం ప్రతి ఒక్క అప్లైనర్ మీకోసము ఎవ్రీ డే సపోర్ట్ దొరుకుతుంది 100%. మీరు కూడా మీ కింది టీంకు ఒక ఇన్స్పైర్ లాగా యూత్ ఐకాన్గా తొందరగా ఎదగాల. దానికోసం మీరు మీ ఎడ్యుకేషన్ కూడా దానికి న్యాయం చేస్తూ, ఎందుకంటే ఎంత చదువుకునే స్టేజ్ కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేస్తూ దీనికి కూడా కన్సిస్టెన్సీగా మీకు వీలున్నంత టైము మన సిస్టమ్ కూడా కేటాయిస్తూ రెండింటిని న్యాయం చేస్తూ మీరు ఒక మోడల్ లాగా తయారు కావాలని దానికోసం మేమందరము సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. 100% మీరు సక్సెస్ తీసుకుంటారు. లండన్లో అడుగు పెట్టాలా 100%. దానికోసం కూడా మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఉమా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వీరస్వామి గారు గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వంశీ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెషన్ సార్. 7 మిస్టేక్స్ వండర్ఫుల్. మీరు ఎంత అద్భుతంగా చెప్తారని నేను ఊహించలేదు సార్. నిజంగా చాలా గ్రేట్ సబ్జెక్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా మీరు థ్యాంక్ యూ లండన్కి సార్. వెళ్తారు థ్యాంక్ యూ సార్. మీరు సార్. 100% మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే సార్. మీ దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. ఖచ్చితంగా మీరు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ఎంతమంది ఏమన్నా ఖచ్చితంగా మనం ముందుకెళ్ళాలి. మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. వంశీ సార్ థ్యాంక్ యూ. 100% మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరస్వామి గారు. థ్యాంక్ యూ. మంచి లీడర్ని పరిచయం చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్ వంశీ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ సెషన్ సార్. చాలా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. మీరు ఇంత చిన్న వయసులోని 7 మిస్టేక్స్ మీరు చెప్తే వింటా ఉంటే అసలు రియల్ లైఫ్ లో చాలా నేర్చుకోవాలనిపించేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు. నేను కూడా థ్యాంక్ యూ సార్. టీచింగ్ థ్యాంక్ యూ సార్. ప్రొఫెషన్ లో ఉన్నాను మాస్టర్. నేను కూడా టీచింగ్ సార్. మీరు ఓకే ఓకే. డిగ్రీ చదువుతూనే ఈ ప్లాట్ఫామ్ కి వచ్చారంటే చాలా యు ఆర్ వెరీ గ్రేట్ సార్. అలాగే మీ కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు డిగ్రీ కూడా బాగా కంప్లీట్ చేసుకోవాలి. ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేసుకోండి సార్. అలాగే మన వెస్టేజ్ లో కూడా
ఇంకా మంచి మంచి సెషన్స్ మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ మీరు యూ సార్. ఇంకా గ్రేట్ సెషన్స్ ఇవ్వాలి సార్. మీరు ఇంకా చాలా మంచి నాలెడ్జ్ ఉంది మీకు ఇంత చిన్న వయసులోనే. అలాగే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంశీ గారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్, సార్. థ్యాంక్ మై యూ వెరీ సెల్ఫ్ మచ్. వచ్చేసి పి సురేష్ సార్. నేను ఒక ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తాను సార్. నేను తుని రాంబాబు గారి టీంలో వర్క్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ నేను 8% లో ఉన్నాను. అలాగే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నా షార్ట్ డ్రీమ్ వచ్చి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలని వర్క్ చేస్తున్నాను సార్. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసరికి 1,01,000 కార్ సార్. థ్యాంక్ యూ సార్ ఉమా సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ రంజిత్ సార్. అలాగే మన గౌతమ్ బాలి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్, మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫుని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సురేష్ గారు, ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంజుల మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్ మేడం, గుడ్ మిస్టేక్స్ మార్నింగ్. 7 మిస్టేక్స్ అన్నవి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ స్టార్టింగ్ లో చేసేవే సార్. మీరు చెప్పిన విధానం, చెప్పే పద్ధతి చాలా బాగుంది సార్. అంటే ఇంత చిన్న ఏజ్ లోనే సిస్టమ్ కి ఇంత కనెక్ట్ అయిపోయి మీ అనుభవాన్ని పొందుపరిచి చెప్పారు సార్. వాస్తవం. నరాలు తెగేలా పనిచేస్తే తరాలు తరగని ఆస్తి కూడా పెట్టవచ్చు అన్నది వాస్తవం సార్. మీరు అంటే 5% లో అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడి ఎవరేం చెప్పినా వినకుండా మీరు ముందుకు సాగండి సార్. ఇవి ఈ పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకొని ముందుకు సాగండి సార్. మనం ఎదిగే క్రమంలో ఎంతో మంది మనల్ని కిందికి గుంజే ప్రయత్నం చేస్తుంటారు. మీరు సిస్టర్ని అయితే బాగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మీరు కూడా తొందరగా విఎంసీఎం కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మంజుల, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ అవుతూ 3 lakhs ఎన్ని చేయాలని గోల్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బోత్ థ్యాంక్ యూ ఆఫ్ యూ మేడం, సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. బోడన్న గారు. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ వంశీకుని సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఎక్సలెంట్ సార్. నిజంగానే మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకునేంత సినాయిజలోని 7 మిస్టేక్స్ చాలా నీట్గా స్వీట్గా చెప్పడం సార్. ప్రతి పాయింట్ నిజంగానే ఏదేది మనం మిస్టేక్ చేస్తున్నాం దాని మిస్టేక్ ని మనం అధిగమించాలంటే ఏ విధంగా ప్రతిదీ కూడా పాయింట్ వరకు చెప్పడం జరిగింది సార్. నిజంగానే అంటే ఇది మన ఫీల్డ్ వర్క్ లో వెళ్తే మనకి ఇలాగ వస్తుంటుంది సార్. దేనికి పట్టుకొని కంపల్సరీగానే మనం వినబడి ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ సో మచ్ సార్. గ్రేట్ థ్యాంక్ యూ సార్, సెక్షన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. మై సెల్ఫ్ బి బౌడన్న. నేను వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో నేను యూట్యూబ్ ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. మన గ్రేట్ లీడర్ మూర్తి హైదరాబాద్ వాళ్ళకి ఎంత చెప్పిన తక్కువ. నేను ఇక్కడ గోల్డ్ రైడర్ పొజిషన్ ఉన్నాను. వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నేను ఒక మన అగ్రికల్చర్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. నా షార్ట్ డ్రీమ్ నా 1,01,000 కార్. నా లాంగ్ డ్రీమ్ నాతో 10 మంది వచ్చిన వారికి లక్ష ఇప్పించుకుంటూ వాళ్ళకి నేను 10 lakhs తీసుకోవాలని మంచి డ్రీమ్స్ చేసుకుని ముందుకు రావడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మన రంజిత్ కుమార్ సార్కి మరియు ఉమాశంకర్ సార్కి లారీ మేనేజర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ వెల్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ బోడన్న గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. సంజీవరెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వంశీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఇంత చిన్న ఏజ్ లో సార్ మీరు వచ్చిన కొత్తలోనే డిగ్రీ చదువుకుంటూ ఇంత గొప్ప నాలెడ్జ్ మీరు పెంచుకున్నందుకు నిజంగా సార్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా మీ సెషన్ వింటుంటే సార్ ఇంకా వినాలనిపిస్తుంది సార్. అంటే 7 మిస్టేక్స్ మనము ఏ విధంగా మిస్టేక్స్ చేసుకోకుండా మనం ఏ విధంగా సరి చేసుకొని ముందుకు సాగాలన్నది నిజంగా మీరు అద్భుతంగా చెప్పారు సార్. చాలా సంతోషం సార్. మై సెల్ఫ్ వచ్చి సంజయ్ రెడ్డి సార్ ఫ్రమ్ చిన్నపెండ్యాల సార్. మా పై అప్లైనర్స్ వచ్చేసి దేవేందర్ సార్, ప్రణీత్ సార్,
సత్యం సార్, రజనీకర్ రెడ్డి సార్ గారి అండర్లో మేము పనిచేస్తున్నాం సార్. నా గోల్ వచ్చేసి ఈ డిసెంబర్ కల్లా సార్ 1 కార్తోని నేను నా డ్రీమ్ ఉంది సార్, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మన మన వెస్టేజ్ ఎండి బాలు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఓకే సార్. వంశీ గారు మీరు మాట్లాడతారా? సార్ ఇంకా 1 minute మాట్లాడతా సార్. సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. అందరు విన్నారు కదా సెషన్? చాలా మంది బాగానే అనిపించి ఉంటుంది, ఎందుకంటే నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నా, 5%లోనే ఉన్నా కాబట్టి మన మిస్టేక్స్ ఉంటే సారీ, నేను దాన్ని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెషన్కి చాలా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా వర్క్ చేసి మంచిగా కన్సిస్టెన్సీగా నేను కూడా సక్సెస్ అవుతూ మిమ్మల్ని కూడా సక్సెస్ చేస్తూ అందరం కలిసి మన లండన్ ట్రిప్ కానీ ఇలాంటి ట్రిప్స్కి మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. చాలా బలంగా పనిచేయాలి మనం అందరం కలిసికట్టుగా, అయితేనే విజయం అనేది సాధించగలం. కాబట్టి గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. సో డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. వెస్టేజ్ లో ఎంతో మంది యూత్ కి రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రంజిత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వంశీ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ రియల్లీ గ్రేట్ సార్. ఇంకా ఇలాంటిది ఇంకా ఈ వయసులో ఇంకా చాలా హర్డిల్స్ వస్తుంటాయి, ఫేస్ చేయాల్సి వస్తుంటది. సో ఫీల్డ్ కానీ ఇవన్నీ కూడా సో కరెక్ట్గా ఛాంపియన్ నిలబడండి, డెసిషన్ తీసుకోండి స్ట్రాంగ్ గా. రాబోయే రోజుల్లో 5 lakhs తీసుకుంటే చాలా మందికి ఆదర్శంగా ఉంటారండి. సో మిమ్మల్ని చూసి చాలా మంది మోటివేట్ అవుతారు. సో పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్నారు. సో ఇంకొద్దిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, టీమ్ లో ఇన్వాల్వ్ చేయండి, మంచి మీలాంటి యూత్ తీసుకురండి. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో 5 lakhs తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్ చూడండి, ఒక మంచి సెషన్ ఈ రోజు మనకి వంశీ గారు ఇచ్చారు. సో ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో ఆల్మోస్ట్ 200+ మెంబర్స్, 280 మెంబర్స్ ప్లస్ ఉన్నారు. సో దయచేసి ఇలాంటి సెషన్స్ మనం అటెండ్ అవుతూ టీమ్ రైటింగ్ చేస్తే డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. విద్య నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి చెప్పుకుంటాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఆ రోజు చాలా మంది లోపల వెలివేసేవాళ్ళు, సో కులం తక్కువ అని. బట్ ఆయన విద్య నేర్చుకుంటే ఈ రోజు ఆయన లేకపోయినా వాళ్ళ పిల్లలు కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వెలివేసిన వ్యక్తులు ఈ రోజు ఆయన పూజిస్తున్నారు. సో విద్య అనేది చాలా చాలా అమూల్యమైనది. సో విద్య నేర్చుకుని 10 మంది పంచండి. డెఫినెట్ గా రేపు పొద్దున రాబోయే రోజుల్లో మనం బిఎల్సీ ఉన్న డిఎస్సీ కావడం పెద్ద పని కాదు. సో నేర్చుకుని నేర్పించండి, డెఫినెట్ గా మంచి సక్సెస్ఫుల్ తీసుకోవచ్చు. అదేవిధంగా సమయం, సో అందరికీ సమయం అవుతండి. కోటీశ్వరుడికి, కూలికి వెళ్ళేవాడికి, పేదవాడికి అదే సమయం అండి. సమయాన్ని వినియోగించుకున్నాడు కోటీశ్వరుడు అవుతాడు, సమయాన్ని వేస్ట్ చేసేవాడు బికార్ అవుతాడు. సో దయచేసి సమయాన్ని వినియోగించుకోండి. సమయం మన అన్ని నేర్పిస్తుంది. వన్స్ అగైన్ సమయాన్ని నేర్పించి చేసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లేడీస్. ఈ రోజు రవి గారి ఈ రోజు సెషన్ ఉందండి, ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వంశీ గారు థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. 280+ మెంబర్స్ ఉన్నారు. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ సెషన్ మీకు లింక్ అనేది షార్ట్లీ రోల్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకోండి అండ్ యూటిలైజ్ చేసుకొని మీరు అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ రంజిత్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.